రియల్ ఎస్టేట్ రంగంలో రెడ్ శాండిల్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ట్రెడిషనల్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రాప్స్ వల్ల వచ్చే ఆదాయం కన్నా కూడా రెడ్ శాండిల్ మీద వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రెడ్ శాండిల్కి ఎందుకు అంత ఆదాయం వస్తుంది? మనం కనుక వరల్డ్ వైడ్ కనుక తీసుకుంటే తిరుపతిలో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి రెడ్ శాండిల్ ప్రపంచంలో కల్లా అత్యంత క్వాలిటీ కలదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనా, జపాన్ ఈ రెండు కంట్రీస్లో కూడా వాళ్ళు వుడ్ ఫర్నిచర్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఈ రెడ్ శాండిల్నే వాడతారు. ఎందుకంటే అది వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే జపాన్లో ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రెడ్ శాండిల్తో తయారు చేసిన దాన్నే వాళ్ళు అట్టే పెట్టుకుంటారు. ఎందుకంటే వాస్తుని సరిదిద్దేటువంటి ఒక ఆయుధంగా వాళ్ళు రెడ్ శాండిల్ని భావిస్తారు. అంతేకాదు బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్ వీటిని కూడా రెడ్ శాండిల్తో ఉన్నదాన్ని వాళ్ళు మంచిగా ఉంటుందని చెప్పి భావించడంతో ఈ చైనా, జపాన్ ఎక్కువగా ఈ రెడ్ శాండిల్ని పర్చేస్ చేస్తాయి. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా బాగా డిమాండ్ ఉంటుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ మన ఇండియాకి రెడ్ శాండిల్ ద్వారానే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ రెడ్ శాండిల్ ఎప్పుడైతే ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత గొప్ప ఆదాయ వనరుగా మారిందో రియల్ ఎస్టేట్ రంగం కూడా దీని మీద దృష్టి సారించడం ప్రారంభించింది. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ ఒకప్పుడు ధనిక సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం. ఫామ్ హౌస్లు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకోవటం, ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేసుకోవటం, అక్కడే వాళ్ళు నివసించడం. ఈరోజు మనం లోనావాలా కనుక తీసుకుంటే హీరో ధర్మేంద్ర దాదాపు 100 acresలో ఆయనకి ఫామ్ ల్యాండ్ ఉంది. సో అక్కడ ఆయన నివసిస్తున్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 13 ఎకరాలు ఆయన ఫామ్ ల్యాండ్ తీసుకొని అక్కడ ఎంజాయ్ చేసేవారు. అంటే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఫామ్ ల్యాండ్స్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సామాన్య వర్గాలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ ఫామ్ ల్యాండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మరి ఈ రెడ్ శాండిల్ని మరి క్రాప్ని పెంచడం అనేది స్టార్ట్ అయింది. అయితే అన్ని చోట్ల ఇది పెరగదు. ఎక్కడైతే ఎర్రమట్టి ఉంటుందో అలాంటి వాటి చోట మాత్రమే ఇది పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది పండుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం వచ్చేప్పుడు కూడా ఇక్కడ సాయిల్ కనుక చూసుకుంటే రెడ్ శాండిల్ పెంచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం తీసుకుంటే కొత్త వలస, అలాగే భోగాపురం, ఓ పక్క బొబ్బిలి, ఇలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈ రెడ్ శాండిల్ క్రాప్ని పెంచడం కూడా జరుగుతోంది. అయితే చాలామంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు శేషాచలం అడవుల్లో కనుక తీసుకుంటే దానికి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని 4 రకాల గ్రేడ్లు ఉన్నాయి. ఒక టన్ను రెడ్ శాండిల్ శేషాచలం అడవుల్లో దొరికేది చైనా లేదా జపాన్ లాంటి కంట్రీస్ నుంచి వీళ్ళు యాక్చువల్గా ఆన్లైన్ ద్వారా ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఏ గ్రేడ్ ఒక టన్నుకి వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. అదే బి గ్రేడ్కి వచ్చేప్పటికి మరి ఫస్ట్ గ్రేడ్ కన్నా ఒక 20 lakhs తక్కువ కూడా మనం అమ్మటం, వాళ్ళు కొనటం కూడా జరుగుతూ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి డిమాండ్ ఉండబట్టే ఈరోజు ఆ క్రాప్స్ని కస్టమర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీతో అగ్రిమెంట్ కమిట్ అవుతున్నారు. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆ దాంట్లో వచ్చే ఆదాయాన్ని వాళ్ళకున్న రేషియోలో వాళ్ళు పంచుకోవడం కూడా జరుగుతుంది. సో రాను మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సుగంధాన్ని దీనికి పేరుంది. అలాగే రెడ్ శాండిల్, ఎర్రచందనం ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎర్రచందనం దాన్ని రెడ్ గోల్డ్ అని కూడా అంటారు. అంటే ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. అయితే ఇది కేవలం ఇంతకు నేను చెప్పినట్టు ఒక సెంటిమెంట్కే పరిమితం కాకుండా ఈరోజు రెడ్ శాండిల్ మిగతా విషయాల్లో కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో కూడా ఈ రెడ్ శాండిల్ని ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా కఫ్ సిరప్లు తీసుకున్నా లేదా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఈ రెడ్ శాండిల్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కాస్మెటిక్స్, సౌందర్యాన్ని పెంచేటువంటి బ్యూటీ పార్లర్స్ చాలా చోట్ల ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో ఈ రెడ్ శాండిల్ని ఉపయోగిస్తున్నారు. ఈవెన్ సోప్స్లో కూడా రెడ్ శాండిల్ సోప్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో వచ్చేసింది. సో వీటికి ఉన్నటువంటి క్వాలిటీ ఎంతో గొప్పగా ఉంటుంది. అలాగే వాటి స్మెల్ దగ్గర నుంచి కనుక చూసుకుంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు రెడ్ శాండిల్ లేనటువంటి ఏరియా లేదు, రెడ్ శాండిల్ లేనటువంటి ఉపయోగించిన ఇండస్ట్రీ లేదు, రెడ్ శాండిల్ ఉపయోగించినటువంటి ఇల్లు కూడా లేదు. కాబట్టి ఎప్పుడైతే వీటికి ఇంత డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో
సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా దీన్ని ఒక క్రాప్ కింద తీసుకొని కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ఒక రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఒక తలమానికంగా రెడ్ శాండిల్ మారింది. మనం కనుక చూసుకుంటే మన హిస్టారికల్గా కూడా చూసుకున్నా కూడా ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు మరి ఇటువంటి వాళ్ళన్నింటినీ కూడా గడగడలాడించినటువంటి కిల్లర్ వీరప్పన్ కూడా రెడ్ శాండిల్నే ఎక్కువగా ప్రధానమైనటువంటి ఆయుధంగా చేసుకున్నాడు. వీటిని తుంగల కింద చేసి అతను అమ్మేటువంటి విధానంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన విషయం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇటీవల రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాలో కనుక చూసుకుంటే ఈ రెడ్ శాండిల్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి శేషాచలం అడవుల నుంచి ఏ విధంగా అది మరి స్మగ్లింగ్ చేయబడుతుంది చెన్నై నుంచి హార్బర్ ద్వారా ఫారిన్ కంట్రీస్కి ఎలా వెళ్తుందని కూడా చాలా క్లియర్ కట్గా ఇందులో చూపించడం జరిగింది. సో ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాతే చాలా సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి రెడ్ శాండిల్ గురించి ఇంకా బాగా తెలిసింది. అంతకుముందు తెలియదని కాదు, ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెంచర్స్ ఎవరైతే వేశారో ఈ సుగంధాన్ని కానీ లేకపోతే రెడ్ శాండిల్ కానీ ఎర్రచంద్రం కానీ ఏదైనా సరే ఏ పేర్లు పెట్టినా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కాకుండా రెసిడెన్షియల్ జోన్స్కి వచ్చేప్పటికి రెసిడెన్షియల్ జోన్స్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్లో వాటి ధర ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆ రేట్ కనుక చూసుకుంటే సుగంధ మెడోస్ లేకపోతే ఇలా సుగంధ ఇలాగా పేర్లతో రకరకాల పేర్లతో వచ్చేటువంటి శాండిల్ వెంచర్స్కి కంపేర్ టు ద రేట్ తక్కువ. అంటే మధ్యతరగతి ప్రజలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి వెళ్తున్నారు. రాబోయే కాలంలో మాత్రం మరిన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మరి రెడ్ శాండిల్ మీద దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తు కాలం అంతా కూడా ఇన్వెస్టర్లు వీటి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని సత్యప్రత పీపుల్ లైవ్ టీవీ భావిస్తుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మరి బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు అందజేయండి.